ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ మ్యాచ్లన్నీ దుబాయ్ వేదికగా ఆడటం అనేక మంది అంతర్జాతీయ క్రికెటర్లకు నచ్చడం లేదు. దీంతో ఐసీసీపై వారందరూ విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఈ జాబితాలోకి తాజాగా ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ డేవిడ్ లాయిడ్ వచ్చి చేరారు. ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ల షెడ్యూలింగ్ తలవంపులు తెచ్చేదిగా, హాస్యాస్పదంగా ఉందని డేవిడ్ లాయిడ్ విమర్శలు గుప్పించారు. ఇది నిజంగా నాన్సెన్స్. అసలు ఈ పరిణామాల్ని ఎలా వర్ణించాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఇది ఓ ప్రపంచ స్థాయి కార్యక్రమం. టీంలు ఒక చోట నుంచి మరో చోటకు ప్రయాణిస్తుంటారు. ఒక్కసారి వెళ్లిన ప్రాంతానికి వెళతామో లేదో కూడా స్పష్టత ఉండదు. వాస్తవానికి నేను హాస్యప్రియుణ్ణే. అయితే ఓ ప్లేయర్ మాత్రం ఇదేమంతా లైట్ తీసుకునే విషయం కాదంటూ విమర్శలు ఎక్కుపెట్టారు. ప్రస్తుత టోర్నీకి పాక్ ఆతిథ్యం ఇస్తుండగా భారత్ తప్ప టోర్నీలో పాల్గొనే ఇతర దేశాలు పాక్, దుబాయ్ మధ్య చక్కర్లు కొడుతున్నాయి. టీమిండియాను పాక్కు పంపించే ప్రసక్తే లేదని బీసీసీఐ తేల్చి చెప్పింది. దీంతో భారత్ మ్యాచ్లన్నీ దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగాయి. దీంతో స్థానిక పరిస్థితులకు అలవాటు పడేందుకు ఇది భారత్కు ఉపకరిస్తుందని అనేక మంది క్రికెటర్లు అభిప్రాయపడ్డారు. అన్యాయంగా భారత్కు లాభం చేకూర్చే పరిణామమని విమర్శించారు. ఫైనల్స్ సమీపిస్తున్న తరుణంలో విమర్శల జడి మరింత పెరిగింది. ఇక దక్షిణాఫ్రికాపై భారీ విజయంతో న్యూజిలాండ్ టోర్నీ ఫైనల్స్కు చేరుకుంది. సచిన్ రవీంద్ర, కేన్ విలియమ్స్, అజయ్ సెంచరీలతో న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని చేరుకోలేక దక్షిణాఫ్రికా ఓటమి చవిచూసింది. డేవిడ్ మిల్లర్ సెంచరీ చేసిన దక్షిణాఫ్రికాకు నిరుపయోగంగా మారింది. కాగా ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్స్లో దక్షిణాఫ్రికాకు ఇది వరుసగా 5వ ఓటమి. 2000 సంవత్సరం, 2002, 2006, 2013 టోర్నీల్లో సెమీఫైనల్స్లో దక్షిణాఫ్రికా ఓటమితో వెనుదిరగాల్సి వచ్చింది.